హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మా కిచెన్లో నేను మక్క గారెలు చేయబోతున్నానండి. వాటికి కావలసిన పదార్థాలు తగినంత ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కారం అండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ మక్కలను అందులో వేసి పేస్ట్ పట్టుకుంటున్నానండి. ఈ పేస్ట్ మెత్తగా ఉండాలండి. దీనికి ఇప్పుడు నేను రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకుంటున్నానండి. ఒక చెంచా కారం వేసుకున్నాను. రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్నానండి. చాలా బాగా కలిసిపోయిందండి. ఇలా కలుపుకోవాలి. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు నేను గారెలను ఎలా వేస్తున్నానో చూడండి. ఒక కవర్ తీసుకున్నానండి. ఆ కవర్ పైన చేసి వేస్తున్నాను. ఈ గారెలు 2 రకాలు వేసుకోవచ్చు అండి. మధ్యలో హోల్ చేసి వేసుకోవచ్చు, హోల్ లేకుండా కూడా వేసుకోవచ్చు అండి. అలా కూడా చేసి చూపిస్తాను. ఈ గారెలు కొంచెము సిమ్లో పెట్టే కాల్చాలండి. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. అందుకని ముందు సిమ్లో పెట్టే వేసుకోవాలి. తర్వాత కొంచెము హైలో పెట్టుకోవాలండి. అలా చేయడం వలన గారెలు చాలా బాగా కాలుతాయండి. ఈ గారెలు చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గారెలను వేయగానే తిప్పకూడదండి. కొంచెము నూనెలో కాలిన తర్వాత తిప్పాలండి. ఎందుకంటే విడిపోతాయి కాబట్టి. చూడండి, ఇలా గారెలు కలర్ మారే వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇవి హోల్ లేకుండా వేస్తున్నానండి. చూడండి, ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి, గారెలు ఎలా ఫ్రై అయిపోయినాయో ఇలా కలర్ మారే వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. వేడి వేడి మక్క గారెలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి మక్క గారెలు రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయండి. చూడండి, మీరు చేసుకోండి. దీనికి నేను స్పెషల్గా పాల పడిగమని చేస్తున్నానండి. ఒక సగం కప్పు బియ్యం నానబెట్టుకున్నానండి ఒక 2-3 గంటల ముందు. దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. ఈ గారెలకు ఇదే కాంబినేషన్ బాగుంటుందండి. దీన్ని మక్క గారెలు పాల పడిగంతో తింటారు. ఇప్పుడు దీనికి నేను ఒక గ్లాసు పాలు తీసుకున్నానండి. పాల పడిగం అంటే పాలతోనే చేస్తారండి. ఇప్పుడు ఈ పాలల్లో నేను మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. ఇది నానబెట్టి పట్టుకున్న బియ్యం పిండి అండి. దీన్ని ఉండలు కట్టకుండా ఎంబటే తిప్పుకోవాలండి. ఎందుకంటే కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచిందంటే ఇది గడ్డలాగా అయిపోతుంది. అందుకే ఎంబటే తిప్పేసుకోవాలి. పల్చగా ఉండాలి కాబట్టి దీనికి నేను సగం కప్పు చక్కెరను కూడా తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇగో ఇలా జారుడులాగా ఉండాలండి. దీంట్లోకి నేను ఒక చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ పాల పడిగంతో మక్కగారెలు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి.